40 ఇయర్స్ దాటితే సాఫ్ట్వేర్ జాబ్ కష్టం అంటే జనరల్గా ఏంటి అంటే దీని గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అండ్ ప్రెసెంట్ కూడా బాంబే షేవింగ్ కంపెనీ CEO సంతన్ దేశపాండే కూడా దీని గురించి మాట్లాడుతూ చాలా బాధాకరమైన విషయం, కాస్ట్ కటింగ్ లో భాగంగా ఫస్ట్ ఈ సీనియర్ ఎంప్లాయీస్ ని ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళని ఏజ్ 40 దాటిన వాళ్ళ మీద ఫస్ట్ కాస్ట్ కటింగ్ లో భాగంగా వాళ్ళని లేఫ్ చేస్తూ ఉన్నారు, టెర్మినేట్ చేస్తూ ఉన్నారు. విచ్ ఈజ్ వెరీ సాడ్ థింగ్. అంటే అప్పుడు కరెక్ట్గా లైఫ్లో వీళ్ళు పిల్లలు చదువులు కానివ్వండి, చాలా EMIs ఉంటాయి, ఫ్యామిలీ డిపెండెన్సీ ఉంటుంది, ఇలాంటి టైంలో ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. యాక్చువల్లీ రియల్ కూడా దీన్ని బట్టి మనం జనరల్గా కూడా ఇదే విషయం నేను చాలాసార్లు మాట్లాడాను, ఏజ్ 40 దాటితే సాఫ్ట్వేర్లో కష్టం అని. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఈ విధంగా ఏజ్ 40 తర్వాత చాలా ఉద్యోగాలు అయితే పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు మ్యాక్సిమం ఒక 12 to 15 ఇయర్స్ మాత్రమే, అంటే 12 నుంచి 15 సంవత్సరాలు మాత్రమే మనకి సాఫ్ట్వేర్ కెరియర్ లైఫ్ ఉంటుంది. అంటే ఈ 12-15 సంవత్సరాలు ఏం చేయాలో, ఏం సంపాదించుకోవాలో ఆల్టర్నేటివ్ చూసుకొని దీన్ని బేస్ చేసుకొని చూసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. అండ్ అట్ ద సేమ్ టైం జాబ్లో సర్వే అవ్వాలి అంటే డెఫినెట్లీ అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా జాబ్తో పాటు మన బిజినెస్ ఉండడం ఒక 40 ఇయర్స్ లోపల, అంటే అట్లీస్ట్ 37-38 నుంచి అయినా కానీ. సో మీరు ఆల్టర్నేటివ్స్ ఏంటి, ప్యారలల్గా ఇంకొక ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కూడా ఉంటే బెటర్, దానికి తప్పేం లేదు. ఎనీవే ఇది ఒకసారి ఆలోచించండి. అంటే ఇక మన దీన్ని బట్టి 12 నుంచి 15 సంవత్సరాలే సాఫ్ట్వేర్ కెరీరా. సో చాలా దారుణమైన విషయం, నేను చాలాసార్లు మాట్లాడాను ఇదే విషయాన్ని. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ బాంబే షేవింగ్ కంపెనీ ఏదైతే సంతన్ దేశపాండే ఎవరైతే మాట్లాడడం బట్టి ఇది మళ్ళీ చర్చలోకి వచ్చింది.